సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఏమిటి స్మరణకు తెచ్చుకోవడం అంటే? స్మరణకు తెచ్చుకోవడం అంటే ఏంటి? ఆయనను దృష్టిలో పెట్టుకుని జీవించాలి. ఆయన ఎరుకలో, కాన్షియస్నెస్లో జీవించాలి. ఆయనే నీ జీవితానికి మూలమనే విషయాన్ని, ఆ సత్యాన్ని మరిచిపోకుండా ఆ సత్యపు వెలుగులో నీ జీవితాన్ని సరిచేసుకోవాలి. స్మరణకు తెచ్చుకోవడం అంటే ఏంటి అంటే మర్చిపోయావన్నమాట ఆల్రెడీ. ఇట్ ప్రీసపోజెస్ దట్ యు ఫర్గాట్ గాడ్. మనుషులు దేన్నైనా మర్చిపోతారు లేదో తెలియదు, కానీ బాధను కూడా మర్చిపోవడం కష్టమే. కానీ దేవుణ్ణి మాత్రం చాలా సునాయాసంగా మర్చిపోతారు. స్టూడెంట్స్కి దేవుడు ఎప్పుడు బాగా గుర్తొస్తాడు? పరీక్షలు గుర్తు చేస్తాయి మనకి దేవుణ్ణి. అలాగే పెద్దోళ్ళకి కూడా వాళ్ళ జీవితాల్లో పరీక్షలు వస్తాయి. ఆ జీవితంలో పరీక్ష వాళ్ళకి దేవుణ్ణి గుర్తు చేస్తుంటుంది చాలాసార్లు. కానీ సొలొమన్ ఏమంటున్నాడంటే, బాబు జీవితంలో దేవుణ్ణి గుర్తు చేసుకునే పద్ధతి అది కాదు. ఈరోజు అట్ యావరేజ్ సగటు భారతీయుణ్ణి, సగటు మనిషిని ప్రపంచంలో తీసుకుంటే మనకి దేవుడు గుర్తు లేడు. 24 గంటల్లో, వారానికి 7 రోజుల్లో, సంవత్సరానికి 365 రోజుల్లో మనకి దేవుడు ఎంతసేపు గుర్తుంటాడు? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.